సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, నిజం చెప్తున్నాను, ఈరోజు జరిగిన రా మామూలుగా లేకుండా. ఎందుకంటే ఈరోజు రా అంటే ఈ సంవత్సరం ది బెస్ట్ రా అంటే ఈరోజు జరిగిన రా ఉండే. ఎందుకంటే ఈరోజు రాలో మన కోడి రోడ్స్కి ద రాక్ ఇంటరప్ట్ చేసినారు. అంటే ఈరోజు అసలు ద రాక్ అడ్వర్టైజ్ లేకుండా అనమాట. అంటే ఈరోజు జరిగిన రా, సో ఈ రా కోసం ద రాక్ అసలు అడ్వర్టైజ్ లేకుండే, బట్ అయినా ద రాక్ ఒక స్పెషల్ ఎంట్రీ ఇచ్చినారు. అండ్ బాస్, అంతేకాదు ద రాక్ కోడి రోడ్స్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ మామూలుగా అటాక్ చేయలేదు. ద రాక్ అంటే కోడి రోడ్స్ బట్టలు చినిగిపోయినాయి, కోడి రోడ్స్కి బ్లడ్ వచ్చేలా కొట్టేసినారు. ద రాక్ మామూలుగా లేకుండే. అండ్ బాస్, అంతేగా ఈరోజు రాలో మన సీఎం పంక్ వచ్చినారు. సీఎం పంక్, సెత్ రాలిన్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో మనకి ఒక జబర్దస్త్ సెగ్మెంట్ చూడడానికి దొరికి మొత్తం బ్లడ్ లైన్ ఈరోజు మన రాలో కనిపించింది అనమాట. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి బ్యాక్ స్టేజ్ అంటే పార్కింగ్ సైడ్ మనకి ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ కనిపించినారు. అంటే ఈరోజు రాలో మన సీఎం పంక్ వస్తున్నారు, ఎందుకు ఒకటి తెలుసు. అండ్ ఈరోజు రా స్పెషల్లీ అంటే షికాగోలో జరుగుతుంది. సో అందుకే మన సీఎం పంక్ ఈరోజు రాలో వచ్చినారు. సో అందుకే మనకి ఈరోజు రా స్టార్టింగ్లోనే బ్యాక్ స్టేజ్ మన సీఎం పంక్ కనిపించినారు. అండ్ దాని తర్వాత అంటే మన రా అఫీషియల్గా స్టార్ట్ కాగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్. అండ్ కోడి రోడ్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ జబర్దస్త్ చేరేసినారు. అండ్ మన కోడి రోడ్స్ రింగ్లో వచ్చి చెప్పినారు, సో షికాగో దేని గురించి మాట్లాడదాం చెప్పండి అని అక్కడ ఉన్న ఫ్యాన్స్కి అడిగినారని. దాని తర్వాత మన కోడి ఏమని చెప్పినారంటే, చూడండి నిజం చెప్పాలంటే అసలు మాట్లాడే టైం అయిపోయిందనేమాట. ఎందుకంటే అసలు మేనియాకి ఓన్లీ 2 వారాలు ఉన్నాయి. అండ్ 2 వారాల్లో యాక్షన్ జరగాలి కానీ మాటలు కాదని కోడి రోడ్ చెప్పినారు. అండ్ అంతేకాదు లాస్ట్ వీక్ అంటే మన స్మాక్ డౌన్ కంటే ముందు రోమన్ రేన్స్ ప్యాట్ మెకాఫీ షోలో వెళ్ళినాడు. అండ్ ప్యాట్ మెకాఫీ అంటే గుర్తొచ్చాడు, ఇక్కడ మన ప్యాట్ మెకాఫీ ఉన్నాడు అన్నట్టు కామెంటరీ సైడ్ మన ప్యాట్ మెకాఫీ ఉండే కదా, అంటే కామెంటరీ చేస్తున్నారు కదా. సో అందుకనే ప్యాట్ మెకాఫీ ఇక్కడ ఉన్నాడని చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంటే కొంచెం లైట్గా చీర్ వేసినారు. సో అప్పుడు కోడి రోడ్స్ ఏమన్నారంటే, కమాన్ అంటే ఇక్కడ 15,000 మంది ఉన్నారు అండ్ 15,000 మెంబర్స్ అసలు ఏంది ఈ టైప్లో చీర్ వేస్తారు అన్నప్పుడు ఇంకా కొంచెం చీర్ వేసినారు అక్కడ ఉన్న ఫ్యాన్స్. ప్యాట్ మెకాఫీ పేరు చెప్పగానే అండ్ ప్యాట్ మెకాఫీ వీదా వన్ సైన్ చూపించినారు. అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ సైడే ఉంటారు ప్యాట్ మెకాఫీ. అండ్ దాని తర్వాత కోడి రోడ్స్ ఏమన్నారంటే, హే ఇక్కడ చూడండి అంటే మన మైకల్ కోల్ ఉన్నాడని చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ వేసినారు మైకల్ కోల్ పేరు చెప్పగానే. అండ్ దాని తర్వాత కోడి రోడ్స్ చెప్పినారు, రోమన్ రేన్స్ రీసెంట్లీ ప్యాట్ మెకాఫీ షోలో నన్ను అంటే నేను ఒక పాలిటిషియన్ అని చెప్పినాడు అని మన కోడి రోడ్ చెప్పగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ రోమన్ సక్స్ అని కొంచెం బ్యాడ్గా హ్యాండ్ చేసినారు. సో దాని తర్వాత కోడి రోడ్ చెప్పినారు, రోమన్ రేన్స్ ప్యాట్ మెకాఫీ షోలో ఏమని చెప్పిండు అంటే, అంటే మన కోడి రోడ్స్ ప్రామిస్ల పైన ప్రామిస్ చేస్తున్నాడు, బట్ ఆ ప్రామిస్కి అంటే ఎప్పుడు అంటే నిజం చేయలేడని మన రోమన్ రేన్స్ చెప్పిండు. బట్ మీ అందరూ తెలుసు అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చెప్పినారు కోడి రోడ్స్ మీ అందరూ తెలుసు. అండ్ స్పెషల్లీ షికాగో సిటీ చాలా బాగా తెలుసు. అండ్ అది ఏంటంటే, నేను ఒక్కసారి ప్రామిస్ చేసినాను అంటే అది కంపల్సరీ అంటే అది ఇక అయిపోతాయనే మాట అని మన కోడి రోడ్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు కోడి రోడ్స్ ఏమన్నారంటే దాని నెక్స్ట్ డే అంటే రీసెంట్లీ స్మాక్ డౌన్లో అంటే మన ఫ్యాన్స్ వస్తారు కాబట్టి ఒక సైన్ బోర్డు తీసుకొని వస్తారు కదా. సో ఒక సైన్ బోర్డు పైన ఏమైనా రాసి ఉండే, కోడి రోడ్స్ నువ్వు నా పెళ్లిలో కంపల్సరీ రావాలి, నా మ్యారేజ్లో రావాలని ఒక సైన్ బోర్డు పైన రాసి ఉండే అనమాట. అండ్ ఆ సైన్ బోర్డు అంటే ఆంథనీ తీసుకొచ్చినాడు. సో ఇప్పుడు నేను ఆంథనీ మ్యారేజ్లోకి వెళ్తున్నాను అండ్ స్పెషల్ నేను నా వైఫ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో హనీ అంటే నేను ఆంథనీ మ్యారేజ్లోకి వెళ్తాను. అండ్ మన ఆంథనీ ఓన్లీ మ్యారేజ్ అని కాదు, మన బ్యాచిలర్ పార్టీ ఉంటాయన్నమాట. సో బ్యాచిలర్ పార్టీలో నేను వెళ్తాను. ఎందుకంటే అంటే ఇప్పుడు నా హనీ నాకు అడుగుతాను, నా వైఫ్ నాకు అడుగుతుంది, హే హూ ఇస్ ఆంథనీ అంటే ఆంథనీ ఎవరు నాకు అడిగినప్పుడు నాకు తెలీదు, అంటే ఆంథనీ ఎవరు నాకు తెలీదు, బట్ నాకు పిలిచినాడు నేను వెళ్తున్నాను. అండ్ అంతేకాదు ఒక 5 సంవత్సరాలు బాబు నాకు అంటే అలా బర్త్డే ఉన్నప్పుడు అంటే 5 సంవత్సరాలు బాబు బర్త్డే ఉన్నప్పుడు అంటే నాకు పిలిచినాడు. సో నేను వెళ్ళినాను. అండ్ అంతేకాదు అంటే ఇప్పుడు ఇద్దరు కపుల్స్ ఉన్నారు, వాళ్ళు రసల్ మేనియా అని దగ్గర నుంచి చూడాలనుకుంటున్నారు. సో కోరిక ఉండే, సో అలా కోరిక నిజం చేసినాం. సో ఇదంతా ఎందుకు చేస్తున్నాను, ఇదంతా ఒక టైప్లో నేను నా ఫ్యాన్స్ కోసం చేస్తాను. అండ్ నాకు రిటర్న్లో ఏం అవసరం లేదన్నమాట. అండ్ ఇప్పుడు ఇవన్నీ వర్డ్స్ మన కోడి రోడ్స్ ఎందుకు చెప్పినారు, ఎందుకంటే రోమన్ రేన్స్ రీసెంట్లీ చెప్పినారు కదా అంటే కోడి రోడ్స్ ఈ ప్రామిస్ ఆ ప్రామిస్ అంటే మొత్తం పాలిటిషియన్స్ గేమ్ ఆడుతున్నాడు, ఫ్యాన్స్ అందరికీ ఈ ప్రామిస్ ఆ ప్రామిస్ చేస్తాడని మన రోమన్ రేన్స్ ఎక్కించినారు కదా. సో దానికి ఆన్సర్ ఇచ్చినారనమాట మన కోడి రోడ్స్. అండ్ కోడి రోడ్స్ ఏమో చెప్తున్నారంటే, ఇదంతా నేను నా ఫ్యాన్స్ కోసం చేస్తాను కానీ నాకు రిటర్న్లో ఏం వస్తుంది అంటే నా ఫ్యాన్స్ సైడ్ నుంచి నాకు రిటర్న్లో ఏం వద్దని ఒక టైప్లో కోడి రోడ్స్ చెప్పినారు.
అండ్ అందుకే కోడి ఏమన్నారంటే ఇవన్నీ నేను చేస్తుంటే ఇప్పుడు నేను చేసే పని చూసి రోమన్ రేన్స్ ఏదో అనుకుంటున్నాడు, బట్ రియాలిటీ చెప్పాలంటే నాకు నచ్చినట్టు నేను ఉంటాను, అర్థమైందా? అంటే నాకు నచ్చినట్టు నేను బట్టలు వేసుకుంటాను, నాకు నచ్చినట్టు నేను నడుస్తాను, నాకు నచ్చిన నేను మాట్లాడతాను. అండ్ ఇదంతా ఎందుకు చేస్తాను? ఎందుకంటే నేను ఒక ఛాంపియన్లో ఉంటాను. ఎందుకంటే అసలు నేను ఛాంపియన్ లేడు కదా ఇక్కడ. సో ఛాంపియన్ లేడనే కదా నేను ఒక ఛాంపియన్లో ఉంటాను. ఒక టైప్లో మన కొడి రోడ్ చెప్పినా చాలా తొందరగా ఛాంపియన్ అయిపోతాను ఒక టైప్లో మన కొడి రోడ్ చెప్పేసినారు. అండ్ దాని తర్వాత కోడి ఏమన్నారంటే, చూడండి నాకు ట్రైబల్ చీఫ్ అంటే నా మనసు రెస్పెక్ట్ ఉంది, కానీ లాస్ట్ ఇయర్ అంటే అసలు ఏం జరిగింది మీరు చూసినారంటే, లాస్ట్ ఇయర్ అంటే రోమన్ రేన్స్ వల్ల నా డ్రీమ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. అండ్ నిజం చెప్పాలంటే చూడు రోమన్ రేన్స్, నీ గట్స్ అంటే నీలో గట్స్ అంటే వీళ్ళంతా దమ్ము లేదు అని చాలా క్లియర్గా చెప్పేసినారు. ఆయన చూడు రోమన్ రేన్స్, నేను లాస్ట్ ఇయర్ రాయల్ రంబుల్ గెలిచినాను, అండ్ నేను లాస్ట్ ఇయర్ అసలు మేనియాలో నీతో ఫైట్ చేశాను, అండ్ ఈ సంవత్సరం నేను రాయల్ రంబుల్ గెలిచినాను, అండ్ ఈ సంవత్సరం నీతో ఫైట్ చేయబోతాను. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్కి మన కొడి రోడ్స్ ఏమన్నారు అంటే, నేను ఇందాక చెప్పినా కదా నాకు రిటర్న్లో ఏం అక్కర్లేదు అని, కానీ నాకు రిటర్న్లో మీ అందరితో నాకు రిటర్న్లో ఒకటి కావాలి. అండ్ అది ఏంటంటే మీరందరూ నాతో పాటు నడుస్తారా రెస్ల్మేనియా నైట్ 1లో నేను అండ్ మన సెత్ రాలిన్స్, రోమన్ రేన్స్ అండ్ ద రాక్తో ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నాం. సో రెస్ల్మేనియా దారిలో అంటే మీరందరూ నాతో కలిసి నడవండి. అండ్ అంతేకాదు రెస్ల్మేనియా నైట్ 2లో నేను రోమన్ రేన్స్కి అంటే నేను రోమన్ రేన్స్ ఫైట్ చేయబోతున్నాను కదా, సో మీరందరూ నాతో కలిసి ఫైట్ చేస్తారా అని చెప్పినారు. అండ్ అంతేకాదు కొడి రోడ్స్ ఏమన్నారు అంటే, ఇప్పుడు నేను రెస్ల్మేనియా సైడ్ అంటే సైన్ చూపిస్తాను, అంటే నేను రెస్ల్మేనియా సైడ్ ఇట్లా చేయి చూపిస్తాను, అండ్ అప్పుడు మీరందరూ చూపించారన్నమాట. అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు 15,000 పీపుల్ మీరందరూ రెస్ల్మేనియా సైడ్ సైన్ చూపించండి, ఇట్లా ఏం చూపించడం చెప్పినారు. అండ్ రెస్ల్మేనియా సైడ్ మన కొడి రోడ్స్ ఇట్లా అంటే సైన్ చూపించినారు, రెస్ల్మేనియా సైడ్ అంటే రెస్ల్మేనియా సైన్ సైడ్ చేయి చూపించినారు అంటే ఏం చూపించినారు. అండ్ దాని తర్వాత కొడి రోడ్స్ ఏమన్నారు అంటే, రెస్ల్మేనియాలో నేను అండ్ మా సెత్ రాలిన్స్ ది ఫైనల్ బాస్ ద రాక్ అండ్ రోమన్ రేన్స్ ఓడిపించేస్తామని ఈ వర్డ్ చెప్తూ ఉంటారు మన కొడి రోడ్స్. కానీ అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది, ద పీపుల్ ఛాంప్, ది బ్రాహ్మా బుల్, ద రాక్ ది అండ్ ఫ్యాన్స్ అందరు క్రేజీ అంటే క్రేజీ అయిపోయినారు. అండ్ ఓన్లీ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అని కాదు, ఎవరెవరు ఆన్ టీవీలో చూస్తున్నారో వాళ్ళందరూ అంటే మార్నింగ్ అంటే స్పెషల్లీ మన ఇండియాలో మనం మార్నింగ్ చూస్తాం కదా, సో మార్నింగ్ నిజం చెప్తున్నారు అందరూ షాక్ తెలుసా, అంటే ఎవరో నిద్రలో చూస్తున్నారో ఆ నిద్ర పారిపోయి అంటే నా నిద్ర పారిపోయిందనేమాట మార్నింగ్ 5:30 అంటే ఈ సెగ్మెంట్ జరుగుతున్నప్పుడు. ఎందుకంటే ద రాక్ ఈ రోజు రాక్ కోసం అసలు అడ్వర్టైజ్ లేకుండా, అంటే రాక్ నెక్స్ట్ వీక్ కాపోయి రాక్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఇస్తున్నారు. మీకు అర్థమవుతుందా? నెక్స్ట్ వీక్ రాక్ కోసం ద రాక్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు, కానీ ఈ రోజు అయిన రాక్ కోసం ద రాక్ అసలు అడ్వర్టైజ్ లేకుండే. బట్ అయినా ద రాక్ అక్కడ రాగానే సర్ప్రైజ్ ఎంట్రీ ఇయ్యంగానే బాస్ కొడి రోడ్స్ షాక్ తెలుసా, అంటే ఎవరు తెలియదు అంటే కోడికి తెలియదు అనుకుంటే కోడికి షాక్, అందరూ చాలా షాక్ అయిపోయినారు. అండ్ ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ అంటే చాలా జబర్దస్త్గా చేర్ చేసినారు ద రాక్ ఎంట్రీ కాగానే. అండ్ దాని తర్వాత ద రాక్ రింగ్లో రాగానే బాస్ అంటే కొడి రోడ్స్ అండ్ ద రాక్ సేమ్ రింగ్లో ఉంటే అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ హోలీ షేడ్ అని చాంట్ చేసినారు. అండ్ దాని తర్వాత బాస్ అంటే కొడి రోడ్స్ ఒక స్టెప్ ముంగటేసినారు, అంటే ద రాక్ బి ఒక అడుగు ముంగటేసినారు. అండ్ ద రాక్ అండ్ కొడి రోడ్స్ కొంచెం అంటే ఫేస్ టు ఫేస్ వచ్చినారు. కానీ ద రాక్ ఏమంటే అంటే చేయిట్లో ఎంకల్ చేసుకొని ద రాక్ చాలా క్లియర్లీ కొడి రోడ్స్ అంటే విస్పర్ చేసిన అంటే చాలా మెల్లగా చెప్పినారనే మాట, అంటే కొడి రోడ్స్ చెవులో చెప్పినారు. అండ్ ద రాక్ ఏమన్నారు అంటే, ఈరోజు నీకు రక్తం వచ్చేలా కొడతానని ద రాక్ చాలా క్లియర్ అంటే సేమ్ ఇదే వర్డ్ చెప్పినారని మనకి. అంటే నేను మార్నింగ్ నుంచి కనుక్కొని ట్రై చేస్తాను, అంటే ద రాక్ అసలు ఏమన్నాడు అంటే చాలా మెల్లగా చెప్పిండు, అంటే వితౌట్ మైక్ చెప్పిండు మన కొడి రోడ్స్ అసలు ఏం చెప్పినాడు అని మార్నింగ్ నుంచి కనుక్కొని ట్రై చేస్తున్నాను. అండ్ ఈరోజు మన ద రాక్ కొడి రోడ్స్కి అటాక్ చేసే ముందే అంటే మార్నింగ్ అంటే మన కొడి రోడ్స్కి ద రాక్ ఈ మాట చెప్పగానే అంటే అసలు ఆ వర్డ్స్ ఏందని కనుక్కుంటే ఏమని తెలిసిందంటే, ద రాక్ ఏమని చెప్పినాడంటే, కొడి రోడ్స్ ఈ రోజు నీకు చాలా భయంకరంగా రక్తం వచ్చేలా కొడుతుంది ఒక టైప్లో మన ద రాక్ చెప్పేసినారు. అండ్ ద రాక్ అసలు ఏం మాట్లాడకుండా అంటే మైక్ తీసుకోకుండా ఏం తీసుకోకుండా ద రాక్ అంటే బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ రాక్ సక్సెస్ అని చెప్పినాడు. అసలు ఒకటి అర్థం కాదు, రాక్ ఎంట్రీ అయినప్పుడు అయితే ఫ్యాన్స్ క్రేజీ అయిపోయినారు, చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు, హోలీ షేడ్ అని చాంట్ చేసినారు, అంత బాగానే ఉండే. అండ్ రాక్ వెళ్ళిపోతున్నప్పుడు ఒకటిసారి అక్కడ ఉన్న ఫ్యాన్స్ రాకీ సక్సెస్ అంటారు. అసలు వాళ్ళకి ఏంది అసలు వాళ్ళు చీర్ చేయాలా బూ చేయాలా అసలు వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటా. సో ద రాక్ మేబీ అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఏంటంటే ద రాక్ ఫైట్ చేయకుండా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నా అని మేబీ రాక్ తిట్టేసినారు అనుకుంటా. సో ద రాక్ సక్సెస్ అని చెప్పినారు. అండ్ ద రాక్ అక్కడికి వెళ్ళిపోయినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. అంటే ఇంకా చాలా ఉందనే మాట, చాలా జరిగింది ఈరోజు. సెకండ్ ఇలా ఫస్ట్ సెగ్మెంట్ అయితే అయిపోయింది. సో దాని తర్వాత మనకి
బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్ సైడ్ మనకి ద రాక్ ది ఒక ఇంటర్వ్యూ చూడడానికి దొరికింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో ద రాక్ కి ఒక క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే అందరు ఫ్యాన్స్ మనసులో చిన్న డౌట్ వచ్చి, మీరు అసలు కొడి రోడ్స్ కి అసలు మీరు ఏమని చెప్పినా అంటే రింగ్ లో మీరు కొడి రోడ్స్ తో మాట్లాడినారు, సో మీరు ఏం చెప్పినారు కొడి రోడ్స్ కి అని ద రాక్ కి అడిగినప్పుడు ద రాక్ ఏమన్నారంటే వెళ్ళి కొడి రోడ్స్ కి అడగని చెప్పినారు. ఎస్ అంటే ద రాక్ చాలా సీరియస్ గా కనిపించినారు. ద రాక్ ఏమన్నారంటే వెళ్ళి కొడి రోడ్స్ కి అడగని చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే మన ద రాక్ ది బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి మన రికోషే వర్సెస్ మన జేడి మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ అక్కడ రింగ్ సైడ్ మన డామినిక్ ఉండే, అండ్ డామినిక్ ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంటరప్ట్ చేసుకోవడం, అందుకని రెఫరీ డామినిక్ అక్కడికి వెళ్ళిపోని చెప్పిండు. అండ్ బాస్ అందుకే దాని తర్వాత ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన రికోషే. ఎస్ కదా, అంటే జేడి ఈ మ్యాచ్లో ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు రికోషే. సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ ది. అండ్ సీఎం పంక్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ గా చీర్ చేసినారు. సీఎం పంక్ అని చాలా సాలిడ్ గా చీర్ చేసినారు. ఎందుకంటే మా సీఎం పంక్ హోమ్ టౌన్ అన్నమాట, అంటే హోమ్ టౌన్ ఉన్నా లేకున్నా ఫ్యాన్స్ చీర్ చేస్తారు. బట్ ఈ రోజు ఏంటంటే చాలా ఎక్కువ చాలా జబర్దస్త్ గా చీర్ చేసినారు. సీఎం పంక్ అని మొత్తం ఎరీనా షేక్ అయిపోయింది. అండ్ మన సీఎం పంక్ రింగ్ లో వచ్చి ఏమని చెప్పినారు అంటే చూడండి, చాలా ఉంది మీ అందరితో చాలా మాట్లాడాలి, బట్ ఫస్ట్ ఏంటంటే నిజం చెప్పాలంటే నేను ఈ రోజు అంటే మన షికాగోలో రా ఉంది కదా, సో నేను ఈ రోజు ఇక్కడ వచ్చి నిజంగా జబర్దస్త్ అనిపిస్తుంది, ఇక్కడ వచ్చిన జబర్దస్త్ అనిపిస్తుంది ఒక టైప్లో మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే చూడండి, చాలా మంది అంటే అందరు నాకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే సీఎం పంక్ అసలు నువ్వు ఈ రసల్ మేనియాలో కనిపిస్తావా లేదా అని అందరు నాకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఎస్, అంటే నేను ఈ రసల్ మేనియాలో కంపల్సరీ వస్తానని సీఎం పంక్ చెప్పినారు. అండ్ చాలా మంది నాకు ఏమని అడుగుతున్నారు అంటే ఇప్పుడు నీ ఎల్బో ఎట్లా ఉంది అంటే ఇప్పుడు నీ ఇంజురీ ఎట్లుంది అడుగుతున్నారు. సో చూడండి, ఇప్పుడు అంటే నా ఇంజురీ గురించి మాట్లాడితే నేనైతే ఇంకా 100% అయితే మెడికలీ క్లియర్ కాలేదు, బట్ నా నోరు మాత్రం చాలా పర్ఫెక్ట్గా నడుస్తుందని చెప్పినారు. అండ్ అక్కడ అంటే సారీ అని చెప్పినారు అనే మాట ఏప్రిల్కి తెలుసు అని చెప్పినారు ఒక టైంలో మన సీఎం పంక్. అండ్ బాస్ అంతగా దాని తర్వాత సీఎం పంక్ చాలా క్లియర్గా మాట చెప్పినారు. అండ్ అదేంటంటే చూడండి, చాలా మంది నాకు ఓన్లీ అడుగుతలేరు అంటే నువ్వు అంటే మేలు వచ్చి ఏం చేస్తావు నాకు అడుగుతలేరు, నాకు సజెషన్ ఇస్తున్నారు అన్నమాట. అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే హే సీఎం పంక్ అంటే నువ్వు ఈ రసల్ మేనియాకి హోస్ట్ చేస్తే ఎట్లుంటాడు, నువ్వు హోస్ట్ చేయని చెప్తున్నారు. సో చూడండి, నిజం చెప్పాలంటే ఒక 10 సంవత్సరాల ముందు మీరందరూ నాకు ఈ క్వశ్చన్ అడిగితే మాత్రం మేబీ నేను ఆ టైంలో రసల్ మేనియాకి హోస్ట్ చేస్తుండేమో. కానీ ప్రెజెంట్ గురించి మాట్లాడితే మన రసల్ మేనియా షికాగోలో ఉంటే మాత్రం అంటే ఒకవేళ షికాగోలో ఉంటే చాలా జబర్దస్త్గా ఉంటుండే. అంటే షికాగోలో ఉంటే మన సీఎం పంక్ రసల్ మేనియాకి హోస్ట్ చేస్తారని చాలా క్లియర్లీ చెప్పేసినారు. అండ్ అంతేగా చాలా మంది నాకు ఏమని చెప్తున్నారంటే నువ్వు కామెంటరీనా చేయమని చెప్పినారు అసలు మేనియాలో. అండ్ అంతేకాదు అంటే ఒక టైటిల్ మ్యాచ్లో నాకు అంటే రెఫరీలా ఉండమని చెప్తున్నారు. సో చాలా మంది నా గురించి మాట్లాడుతున్నారు, చాలా మంది నాకు ఏదో చెప్తున్నారు, బట్ కొంతమంది ఉన్నారు కొంతమంది హేట్ బి చేస్తున్నారు. హే ప్యాట్ మెకఫీ నీ షోకి నేను అంత చూడాలన్నమాట, అంటే ఏమైనా ఇంపార్టెంట్ చూస్తానా. అండ్ అంతేకాదు అంటే రీసెంట్లీ ప్యాట్ మెకఫీ నీ షోలో ఒక ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చిండు. అండ్ ఆ గెస్ట్ ఇంకెవరు కాదు రోమన్ రేన్స్. అండ్ రోమన్ రేన్స్ అంటే మీద కూడా తెలుసు రీసెంట్లీ మన రోమన్ రేన్స్ ఫుల్ ఇంటర్వ్యూ కవర్ చేసిన. అంటే వీళ్ళు ఎవరెవరు ఆ ఇంటర్వ్యూ వీడియో చూడలేదో మీరు కంపల్సరీ ఆ వీడియోని చూడండి, మన ఛానల్ ఉంది, మీరు కంపల్సరీ మన రోమన్ రేన్స్ రీసెంట్లీ ఫుల్ ఇంటర్వ్యూ కవర్ చేసిన అనమాట. అండ్ ఆ ఇంటర్వ్యూలో రోమన్ రేన్స్ సీఎం పంక్ ఎక్కిరించినారు. సో అదే మెన్షన్ చేసినారు అక్కడ మన సీఎం పంక్. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే రోమన్ రేన్స్ చాలా ఎక్కిరిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే రోమన్ రేన్స్ చూడు చాలా క్లియర్గా మాట చెప్తున్నాను, నేను మళ్ళొకసారి మౌంటైన్ పైకి అంటే గుట్ట పైకి నేను ఎక్కుతాను అండ్ నువ్వు ఆ గుట్ట పైకి దిగుతావు. అండ్ దిగుతున్నప్పుడు మనము అంటే ఒకరిద్దరు చూస్తామనే మాట, అంటే మనం చాలా తొందరలోనే నేను చూసుకుంటా అన్నట్టు ఒక టైప్లో మన సీఎం పంక్ చెప్పేసినారు. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ గురించి మాట్లాడినారు. అంటే సెత్ రాలిన్స్ అంటే అప్పుడప్పుడు సీఎం పంక్ గురించి కొంచెం బ్యాడ్గా మాట్లాడతారు కదా, సో సెత్ రాలిన్స్ అక్కడ మెన్షన్ చేసినారు. అండ్ సెత్ రాలిన్స్ అండ్ నా హైట్ ఒకప్పుడు సేమ్ ఉండే అనమాట, కానీ ఇప్పుడు సెత్ రాలిన్స్ కొన్ని హీల్స్ అంటే హీల్స్ ఉన్న షూలు వేసుకుంటున్నాడు. సో అందుకని సెత్ రాలిన్స్ కూడా కొంచెము మ్యాజిక్లీ కొంచెం హైట్ ఎక్కువ అయిపోయింది అనమాట. అందుకనే అంటే మేము ఫేస్ టు ఫేస్ అంటే కళ్ళ కలిపి చూడలేకపోతున్నాం ఒక టైప్ మన సీఎం పంక్ కొంచెం ఎక్కిరించిన. అంటే మన సెత్ రాలిన్స్ కొంచెం హై హీల్ ఉన్న షూస్ యూస్ చేస్తున్నారని కొంచెం ఎక్కిరించినారు. అండ్ దాని తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు నా గురించి మాట్లాడుతున్నారు, లైక్ ద రాక్ అంటే ద రాక్ గురించి మాట్లాడినారు సీఎం పంక్. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే 10 సంవత్సరాల ముందు ద రాక్ అంటే ఫేస్ టు ఫేస్ వచ్చినాడు. అండ్ ఆ టైంలో ద రాక్ ఏమర్థమైంది అంటే ద రాక్ ఆర్మ్స్ చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట నాతో. అండ్ దాని తర్వాత సీఎం పంక్ డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడినారు.
అంటే ఈ మధ్యలో మన డ్రూ మ్యాకింటైర్ ఇంటర్నెట్ అంటే సోషల్ మీడియాలో చాలా భయంకరంగా ఎక్కిరిస్తున్నారు కదా. సో అందుకని సీఎం పంక్ ఏమన్నారు అంటే, చూడు నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను రింగ్లో వచ్చి మ్యాన్ టు మ్యాన్ మాట్లాడతాను, సో నీలో దమ్ముంటే నువ్వు వచ్చి అని ఒక టైప్లో మన సీఎం పంక్ పిలిచినారు డ్రూ మ్యాకింటైర్కి. సో అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ దగ్గర థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ దగ్గర ఎంట్రీ కాగానే సీఎం పంక్ అయితే అంటే చెత్త మ్యూజిక్కి అంటే పిచ్చి అంటే చెత్త మ్యూజిక్ కట్ చేయండి అంటే ఈ మ్యూజిక్కి ఫస్ట్ కట్ చేయండి అని చెప్పినారు. సో మన డ్రూ మ్యాకింటైర్ థీమ్ అప్పుడు ఇక్కడ ఆగిపోయింది. ఆమె డ్రూ మ్యాకింటైర్ ఎక్కిరించినారు మన సీఎం పంక్. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే, చూడు డ్రూ మ్యాకింటైర్ మెడికలీ క్లియర్ అయితే లేని బట్ నువ్వు అయినా రింగ్లో వచ్చి చూసుకున్నాం అన్నట్టు మన సీఎం పంక్ చెప్పినారు. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు, సీఎం పంక్ ఈ రింగ్లో వచ్చి ఇది అంటే ఇదో ఫైట్ చేయాలి, నీకు కొట్టాలని చాలా ఉంది మనసులో, కానీ నువ్వు మర్చిపోయినట్టున్నావు సీఎం పంక్. లాస్ట్ టైం మనం ఇద్దరము రింగ్లో ఉన్నప్పుడు అసలు నీతో ఏం జరిగింది గుర్తుందా అంటే, నీ ఆం పని చాలా భయంకర, నీ చేపని చాలా భయంకర అటాక్ చేసి గుర్తుందని చెప్పినారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ రింగ్లో రాలేదన్నమాట. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ ఒక రింగ్లో వస్తే మాత్రం మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ పైన అటాక్ చేస్తుండేమో. అంటే కోపం కొంచెం కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అందుకని డ్రూ మ్యాకింటైర్ రింగ్ బయటనే ఉన్నారు. రింగ్ బయట నుంచి కామెంటరీ సైడ్ నుంచి ఎక్కిరించినారు. సీఎం పంక్ పిలిచినారు అంటే రింగ్లో రా అంటే, బయట నుంచి ఏం మాట్లాడుతున్నావు, రింగ్లో రా దమ్ము ఉంటే కామెంట్ చూడు, నేను రింగ్ మధ్య నేను పండుకున్నా చూడు రా అని చెప్పినారు. బట్ అయినా డ్రూ మ్యాకింటైర్ రింగ్లో రాలేదు. డ్రూ మ్యాకింటైర్ టీ షర్ట్ చూపించి మరి ఎక్కిరించినారు. సో అప్పుడే మన సీఎం పంక్ ఏమన్నారు అంటే, చూసిన డ్రూ మ్యాకింటైర్ వేరే సూపర్ స్టార్స్ పేరు టీ షర్ట్ పైన పెట్టుకొని ఆ టీ షర్ట్స్కి అమ్ముకుంటున్నాడు అంటే ఆ టీ షర్ట్ సేల్ చేస్తున్నాడు ఒక టైప్లో మన సీఎం పంక్ ఎక్కిరించినారు. సో మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారు అంటే, ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారు అంటే, చూడు సీఎం పంక్ నేనే మొక్కినా నేనే ప్రే చేసినా, అందుకని గాను ఇంజూర్డ్ అయిపోయినాను మళ్ళీ సార్ అదే వర్డ్ అక్కడ మెన్షన్ చేసినాను మన డ్రూ మ్యాకింటైర్. అండ్ అంతేగా డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, చూడు సీఎం పంక్ నువ్వు అనుకుంటున్నావేమో అంటే నేను చాలా హేట్ చేస్తాను అనుకుంటున్నా, బట్ సెత్ రాలిన్స్ కంటే ఎక్కువ హేట్ నేను చేయను, నీకు అర్థమైందా. అండ్ ఇంకోటి ఏంటంటే, చూడు నువ్వు మన రసల్ మెయిన్ రాని ట్రై చేస్తాను కదా, నువ్వు వచ్చేయన్నమాట. అంటే నా మ్యాచ్ జరుగుతున్నప్పుడు నువ్వు ఇక్కడ రింగ్ సైడ్ ఉండు, అంటే నువ్వు ఫ్యాన్స్లో ఇక్కడ ఫస్ట్ లైన్లో అంటే ఫ్రంట్ రోల్లో నువ్వు కూర్చో అనమాట. అండ్ నువ్వు చూడు నీకు అప్పుడు అర్థమవుతుందని చెప్పినారు. అండ్ అయినా సీఎం పంక్ ఓకే నువ్వు రింగ్లో రా అని చెప్పినారు. సో అప్పుడే మన అండ్ అంతగా డ్రూ మ్యాకింటైర్ ఏమన్నా అంటే, ఎలిమినేషన్ చేంబర్ గురించి మాట్లాడే, ఎలిమినేషన్ చేంబర్లో నా చెవులో అంటే ప్రాబ్లం వచ్చింది, బట్ అయినా నేను చాలా కష్టపడి ఫైట్ చేసి నేను అది గెలిచిన అంటే ఒక టైప్లో నీ వల్లనే మొత్తం జరిగిందని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పేసిన. అంటే డ్రూ మ్యాకింటైర్ ఒక టైప్లో సీఎం పంక్ వల్ల ఒక మంచి అవకాశం, అంటే సీఎం పంక్ ఇంజూర్డ్ అయినారనే మన డ్రూ మ్యాకింటైర్ ఒక మంచి అవకాశం దొరికింది కదా. సో అదే దాని గురించి ఇండైరెక్ట్లీ మెన్షన్ చేసినారు మన డ్రూ మ్యాకింటైర్, డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు. అండ్ అంతేకాదు డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, నేను ఒక చూస్ అని వాళ్ళని చెప్పినారు. సో అప్పుడే అసలు నీకు ఎవరు చూస్ చేసినారు, పేరు చెప్పు ఒకసారి, పేరు చెప్పి అన్నారు. అంటే మిస్టర్ నిక్మ్యాన్ పేరు అక్కడ చెప్పలేకపోయినారు మన డ్రూ మ్యాకింటైర్, ఎందుకంటే మిస్టర్ నిక్మ్యాన్ ప్రెజెంట్ కోసం బ్యాండ్ ఉన్నారు కదా. సో అందుకని పేరు చెప్పలేకపోయినారు. సీఎం పంక్ ఏమందంటే, నీళ్ళు దమ్ము ఉంటే డ్రూ మ్యాకింటైర్ నువ్వు పేరు చెప్పని చెప్పినారు, బట్ మిస్టర్ నిక్మ్యాన్ పేరు ఎక్కడ డ్రూ మ్యాకింటైర్ చెప్పలేకపోయినారు ఎందుకంటే రూల్స్ వల్ల. అండ్ అంతేకాదు డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, చూడు సీఎం పంక్ నువ్వు చాలా జబర్దస్త్గా మాట్లాడతావు కదా, సరే ఒక పని చేయి అంటే రసల్ మేనియాలో నా మ్యాచ్ జరుగుతున్నప్పుడు నువ్వు ఇక్కడ వచ్చి అంటే స్పెషల్ కామెంటరీ చేయనే మాట నా మ్యాచ్లో నువ్వు రసల్ మేనియాలో, ఎందుకంటే నువ్వు మాట్లాడడంలో నంబర్ 1 కదా. సో అందుకే నువ్వు కామెంటరీ చేయి, మాట్లాడగలవు నా మ్యాచ్లో. అండ్ నువ్వు చూడు అంటే నీ ముందే నేను మొత్తం వరల్డ్ ముందు లైవ్ ఫ్యాన్స్ ముందు నేను ఆ వరల్డ్ టైటిల్ గెలుస్తాను, ఆ మూమెంట్కి నువ్వు దగ్గర ఉండి చూడు అని చెప్పినారు మన డ్రూ మ్యాకింటైర్. సో అప్పుడే అక్కడ ఎంటర్ అయిపోయింది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ది సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ ది. అండ్ మన సెత్ రాలిన్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ మన సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ పాడినారు. మన సెత్ రాలిన్స్ రింగ్లో అంటే మన సీఎం పంక్కి ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. సో అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ పాడుతా ఒకటేసారి మళ్ళొకసారి సీఎం పంక్ అని చేంజ్ చేసినారు. సో అప్పుడు మన సెత్ రాలిన్స్ ఏమన్నారు అంటే, అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ టు మండే నైట్ టు రాలిన్స్ అని చెప్పినారు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, చూడు సీఎం పంక్ అంటే ఇది నా షో, అర్థమైంది అంటే ఇంతకుముందు ఇది నా షో ఉండే అండ్ ఈ షో ఇప్పటికీ నాదే ఉంటాయి, అర్థమైంది అంటే ఇద్దరు చెప్పిన అంటే మీ ఇద్దరు పిల్లలు అంటే సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మీ ఇద్దరు వచ్చిన పిల్లలని ఒక టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్తుంటారు. సో అప్పుడే మన సీఎం పంక్ ఏమన్నారు అంటే, చూడు సెత్ రాలిన్స్ ఇది నీ షో కావచ్చు కానీ ఇది నా సిటీ, అర్థమైందా అని సీఎం పంక్ చెప్పినారు. సో అప్పుడే సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, చూడు మన సీఎం పంక్ నువ్వు అండ్ డ్రూ మ్యాకింటైర్ అంటే మీ ఇద్దరు ఒకరిద్దరు ఎక్కిరించుకుంటున్నారు, బట్ రియాలిటీ ఏంటంటే నువ్వు ఎవరంటే ఒక టైప్లో అంటే నువ్వు నా వరల్డ్ టైటిల్ మ్యాచ్లో అంటే నువ్వు వచ్చి అంటే ఇవన్నీ డిసైడ్ చేయడానికి అసలు నువ్వు ఎవరు అని ఒక టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు సీఎం పంక్కి.
అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్కి అడిగినారు, అంటే మన సీఎం పంక్ రెసల్ మేనియాలో మా వరల్డ్ టైటిల్ మ్యాచ్లో అంటే మన సీఎం పంక్ కామెంటరీ చేస్తే ఎట్లుంటుంది అక్కడ ఉన్న ఫ్యాన్స్కి అడిగినప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ రెఫరీ 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 అని చాంట్ చేసినారు. సో అప్పుడే సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, హే చూడండి గాయస్ మీకు తెలియదు అనుకుంటా మన సీఎం పంక్ ఇంజుర్డ్ ఉన్నాడు, సో రెఫరీ అంటే కొంచెం కష్టం అని చెప్పినారు. సో అప్పుడే మన సీఎం పంక్ రెఫరీలో 1 2 3 అని మ్యాచ్ పైన కొట్టి చూపించినారు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ తిట్టినారు, అంటే నేను ఇలా మ్యాచ్లు అంటే మన సెత్ రాలిన్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్లు అని ఇది తిట్టినారని మన తిట్టంగానే అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నా అంటే పీజీ బ్రదర్ అంటే ఇది పీజీ అర్థమైందంటే టీవీ 14 కాదు ఇది పీజీ అని చెప్పినారంటే కొంచెం వర్డ్స్ చూసి అని చెప్పినారు మన డ్రూ మ్యాకింటైర్. సో అప్పుడే మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, చూడు సీఎం పంక్ నీకు తెలుసా నేను నీ గురించి ఏం ఆలోచిస్తాను, నిజం చెప్పాలంటే అసలు నేను నీ గురించి కొంచెం ఆలోచించాను అర్థమైందా, అండ్ నిజం చెప్పాలంటే నువ్వు అసలు మేనియాలో మా మ్యాచ్ మధ్య నువ్వు కామెంటరీ చేస్తావా లేదంటే నువ్వు మా మ్యాచ్లో రెఫరీలో వస్తావా అంటే నేను అస్సలు కేర్ చేయను సీఎం పంక్ అస్సలు కేర్ చేయా నీకని చెప్పేసినారు మన సెత్ రాలిన్స్. అండ్ సెత్ రాలిన్స్ ఏమన్నా అంటే రియాలిటీ ఏంటంటే చూడు సీఎం పంక్ నీకు నేను కావాలి అర్థమైందంటే నా వల్ల నీకు ఒక టైప్లో స్పాట్లైట్ కావాలని మన సెత్ రాలిన్స్ చెప్పేసినారు. సీఎం పంక్ ఏమన్నారంటే సీఎం పంక్ ఒక టైప్లో కామెంటరీ చేస్తానని చెప్పినారు. అండ్ నేను చూపిస్తాను అంటే 10 సంవత్సరాలు నేను లేను అండ్ ఇప్పుడు నేను ఉంటే ఎట్లుంటుంది నేను మీకు చూపిస్తాను అంటే కామెంటరీ చేస్తానని చెప్పేసినారు మన సీఎం పంక్. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే మన సెత్ రాలిన్స్ వైఫ్కి అక్కడ మెన్షన్ చేసిన అంటే నువ్వు నీ వైఫ్ బట్టలు వేసుకుంటావా అని చెప్పినారు, కొంచెం ఎక్కిరిచ్చినారు మన సెత్ రాలిన్స్కి. అండ్ మన సీఎం పంక్ అక్కడికి వెళ్ళిపోతుంటారు. సో అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ మన సీఎం పంక్ థీమ్ సాంగ్ కట్ చేపించినారని మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే అసలు మన సీఎం పంక్ మ్యాచ్ లేదు అసలు మేనియాలో, సో అలాంటిది లాస్ట్ వర్డ్ మాది ఉండాలి బట్ సీఎం పంక్ది కాదని మన డ్రూ మ్యాకింటైర్ చెప్తుంటారు. డ్రూ మ్యాకింటైర్ రింగ్లో రాగానే సెత్ రాలిన్స్ ఆల్రెడీ కోపంలో ఉంటారు. సో సెత్ రాలిన్స్ అందుకనే ఒక జబర్దస్త్ కిక్ కొట్టేసినారు మన డ్రూ మ్యాకింటైర్ స్టాంప్ కొట్టేసినారు. అండ్ కోపంలో మన సెత్ రాలిన్స్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు బాస్. ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నిజానికి చాలా పెద్ద సెగ్మెంట్స్ ఉంటాయి ఈరోజు రాలో, చాలా సెగ్మెంట్స్ జరిగినాయి. అండ్ ఈ వీడియో మీరు గమనిస్తారనుకుంటా ఇప్పటికీ అంటే సగమే అయింది ఇంకా రా, కానీ ఇప్పటికే చూడండి అంటే నియర్లీ 20 minutes వీడియో అయిపోయింది, 20 minutes క్రాస్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కొంచెం షార్ట్ ఫామ్లో కవర్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ మీరు చెప్తారన్న వీడియో చాలా పెద్దగా చెప్తున్నారు బట్ నేను నా ఇష్టంతో ఏం మాట్లాడాను వాళ్ళు మాట్లాడింది నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ట్రాన్స్లేట్ చేస్తున్నాను. సో అందుకని చాలా క్లియర్లీ చెప్తున్నాను వాళ్ళు ఎంతసేపు మాట్లాడుతున్నారు అంటే సెగ్మెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మన వీడియోకి కొంచెం పెద్దగా అయితే అనమాట. అంటే రా అయితే 3 గంటలు ఉంటుంది బట్ అయినా నేను మీకు చాలా కష్టపడి మీ అందరికీ నేను వీడియో అంటే షార్ట్ ఇది నా కోసం అయితే షార్ట్ వీడియోని ఎందుకంటే అలా సెగ్మెంట్స్ ఎంత కష్టపడి కవర్ చేస్తున్నాను అది ఇంత తక్కువ టైంలో కవర్ చేస్తున్నాను అది అంటే ఇప్పుడు ఓవరాల్ సెగ్మెంట్స్ ఓవరాల్ సెగ్మెంట్స్ అర్థమవుతుంది ఓవరాల్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయొచ్చు వాళ్ళకి తెలుసు అనే మాట. సెగ్మెంట్స్ కవర్ చేయాలంటే మామూలు మాట కాదు అది ఇంత తక్కువ టైంలో. సో నెక్స్ట్ మనకి క్యాండస్ లేరే వర్సెస్ ఐవిన్ ఆల్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ మీ అంతా కూడా తెలుసు మన క్యాండస్ లేరే హీల్ టర్న్ చేసింది. సో అందుకని మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంజూర్డ్ అయినట్టు యాక్టింగ్ చేసింది అండ్ దీని లాభం లేపేసింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన క్యాండస్ లేరే. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన ద మిస్ R-Truth అంటే మన టొమాసో చాంపా అంటే డిఐవై అంటే వీళ్ళైతే కనిపిస్తున్నా అనమాట బ్యాక్ స్టేజ్ న్యూ డే. సో అంటే ఇది కాదు మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ ఏంటంటే వీళ్ళు మాట్లాడుతాం అంటే వీళ్ళు బ్యాక్ స్టేజ్ కనిపిస్తున్నారు. సో ఇలా ఇంకా కరెక్ట్ మనకి పాల్ హేమన్ అండ్ మన డ్రూ మ్యాకింటైర్ కనిపించినారు. ఎస్ మీరు చూడొచ్చు కొంచెం జూమ్ చేస్తారు చూడండి మన పాల్ హేమన్ అండ్ డ్రూ మ్యాకింటైర్ బ్యాక్ స్టేజ్ ఏదో మాట్లాడుతున్నారు. సో ఇది ఇంట్రెస్టింగ్ ఉండే అనమాట. ఈరోజు చాలా సెగ్మెంట్స్లో అంటే బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్స్లో అంటే చూపించేది ఒకటి అండ్ ఇంకా జరిగేది ఒకటి అని చూపిస్తుంది అనమాట మన డబ్ల్యూడబ్ల్యూ మనకి. సో నెక్స్ట్ మనకి మన ద న్యూ డే వర్సెస్ మన డిఐవై మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో అక్కడ కామెంటరీ చేసినారు మన R-Truth కామెంటరీ చేస్తుంటారు ద మిస్ కామెంటరీ సైడే ఉంటారు. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన జడ్జ్మెంట్ వచ్చి చాలా భయంకరంగా అటాక్ చేసినారు బాస్. అంటే 4 పైన అటాక్ చేసినారు ద మిస్ పైన అటాక్ చేసినారు. అండ్ R-Truth అయితే నేను కామెంటరీ చేస్తున్నాను నేను రెస్లింగ్ చేస్తాను ఫైట్ చేస్తాను అని చెప్పినారు. కొంచెం కామెంటరీ అంటే కొంచెం కామెడీ చేసినారు బట్ అయినా మన R-Truth పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన కొడి రోడ్స్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో కొడి రోడ్స్ ఒక క్వశ్చన్ అడిగినారు. అంటే క్వశ్చన్ ఏంటంటే అసలు ద రాక్ అసలు ఏం చెప్పినాడు రింగ్లో అంటే మాకేమీ వినపడలేదు ద రాక్ ఏం చెప్పినాడు అడిగినప్పుడు కొడి రోడ్స్ ఏమన్నారంటే ద రాక్ అసలు ఏం చెప్పినాడంటే ఒక టైప్లో ద రాక్ చేసిన ప్రామిస్ అయితే ద రాక్ దాన్ని నిజం చేయలేడు. అంటే ద రాక్ ఒక మాట చెప్పినాడు కదా సో ఆ మాట ద రాక్ నిజం చేయలేడని మన కొడి రోడ్స్ చెప్పినా. అండ్ ఎగ్జాక్ట్గా మన ద రాక్ అసలు ఏమన్నారు అది అక్కడ మన కొడి రోడ్స్ మనకు చెప్పలేదన్నమాట ఇంటర్వ్యూలో. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే కొడి రోజు బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూ అయిపోయింది.
సో నెక్స్ట్ మన అండ్రాడే వర్సెస్ మన విన్సీ మధ్యలో మనకి ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ బాగానే ఉండే అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరో కాదు మన ఆంధ్రాదే. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ రియా రిప్లీ అండ్ డామినిక్ ది అండ్ బాస్ ఇలా ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ అందరూ చాలా జబర్దస్త్ గా మామీ అని చేర్ చేసినారు. బట్ అయినా మా రియా రిప్లీ రింగ్ లో వచ్చి ఏమని చెప్పి అంటే చూడు డామ్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా అటెన్షన్ ఏమి ఇస్తలేరు అండ్ ఇంకోటి ఏంటంటే మన బెక్కీ లించ్ అయితే ఎవ్రీ వీక్ చాలా ఫైట్ చేస్తుంది కదా సో దానివల్ల అనుకుంటా అని మన రియా రిప్లీ అయిపోయింది అండ్ మన డామినిక్ మైక్ ఇచ్చింది. సో మన డామినిక్ బెక్కీ లించ్ గురించి మాట్లాడాలంటే బెక్కీ పేరు చెప్పాక ఎంట్రీ అయిపోయింది ద మ్యాన్ బెక్కీ లించ్ ది అండ్ బాస్ మన బెక్కీ లించ్ అండ్ రియా రిప్లీ సెగ్మెంట్ కొంచెం బాగానే ఉండే అనుకోండి అంటే బాగానే సెగ్మెంట్ ఉండే బట్ ఇప్పుడు వీడియో చాలా పెద్ద అయిపోయింది. సో ఇప్పుడు మన డైరెక్ట్ చెప్పేద్దాం అనమాట. సో ఇలా సెగ్మెంట్స్లో ఏమైందంటే మన బెక్కీ లించ్ అటాక్ చేసింది మన డామినిక్ మ్యాన్. సో దానివల్ల రియా రిప్లీవి అటాక్ చేసి మన బెక్కీ లించ్ ఫ్యాన్స్ మనకి ఇలా మధ్యలో ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికింది. అంటే మన మామీ అండ్ మన ద మ్యాన్ బెక్కీ లించ్ మధ్యలో మనకి ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికింది అండ్ ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే ఇద్దరు సమానం ఉండే ఈ బ్రాల్లో అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ ఇలా బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి సామి జైన్ వర్సెస్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికి ఈ మ్యాచ్ లో మన సామి జైన్ బాగానే టక్కర్ ఇచ్చినారు మన బ్రాన్సన్ రీడ్ కి. కానీ ఈ మ్యాచ్ మధ్యలో అంటే ఇక్కడ స్క్రీన్ సైడ్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన గుంతర్ వచ్చినారు. సో గుంతర్ని చూసి కొంచెం డిస్టర్బ్ అయిపోయినారు మన సామి జైన్ అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరో కాదు మన బిగ్ బ్రాన్సన్ రీడ్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన జే ఊసో అంటే మన సెన్స్కి నాకమురాకి వార్నింగ్ ఇస్తుంటారు అనమాట అండ్ అప్పుడే అక్కడ మన జిమ్మీ ఊసో అండ్ సోలో సికోవా బి కనిపించినారు. అంటే ఈరోజు మనకి రాలో ద రాక్ బి కనిపించినారు, పాల్ హేమన్ బి కనిపించినారు అండ్ అంతేకాదు మన జిమ్మీ ఊసో అండ్ సోలో సికోవా బి కనిపించినారు. బాస్ మొత్తం సర్ప్రైజ్ ఉండే ఈరోజు రాలో అండ్ ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ కూర్చోది అండ్ బాస్ దాని తర్వాత మనకి రా మెయిన్ ఈవెంట్లో జే ఊసో వర్సెస్ సిన్స్కే నాకమురా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ ఈ మ్యాచ్ మధ్యలో బాస్ మన సోలో సికోవా అండ్ జిమ్మీ ఊసో వచ్చినారు. సో అప్పుడు మన కొడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ వచ్చి రింగ్ బయటనే మన సోలో సికోవా అండ్ జిమ్మీ ఊసో పైన అటాక్ చేసిన రింగ్ బయట మనకి ఇలా మధ్యలో మంచి బ్రాల్ చూడడానికి దొరికాయి అండ్ అంతేకాదు ఈ బ్రాల్ మన డ్రూ మ్యాకింటైర్ వచ్చేసినారు. డ్రూ మ్యాకింటైర్ వచ్చి మన సెత్ రాలిన్స్ పైన రింగ్ బయట చాలా జబర్దస్త్ గా అటాక్ చేసినారు అండ్ కోడి రోడ్స్ ఏమో జిమ్మీ ఊసోతో ఫైట్ చేస్తే బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో మన జే ఊసో మన సిన్స్కే నాకమురా ఓడిపించేసినారు, మన జే ఊసోనే గెలిచినారు. కానీ బాస్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ అంటే మన కొడి రోడ్స్ జిమ్మీ ఊసో పైన అటాక్ చేస్తుంటారు కానీ అంతలోనే ఒకటేసారి మన ద రాక్ వచ్చి అటాక్ చేసినారు కొడి రోడ్స్ పైన అండ్ బాస్ మామూలుగా లేకుండే ద రాక్ అటాక్ చాలా జబర్దస్త్ కొట్టినారు అండ్ అంటే మన కొడి రోడ్స్ కి వార్నింగ్ ఇచ్చుకుంటా అక్కడ ఉన్న ఫ్యాన్స్ కి కొడి రోడ్స్ క్రై బేబీస్ కి ద రాక్ ఎక్కిరించినారు అండ్ కొడి రోడ్స్ మామ్ కి అక్కడ మెన్షన్ చేసిన అంటే మామా రోడ్స్ కి అక్కడ మెన్షన్ చేసినారన్నమాట ద రాక్ అండ్ ద రాక్ కొడి రోడ్స్ పైన అటాక్ చేస్తే ఏమని చెప్పినారంటే ఇప్పుడు చూడు కొడి రోడ్స్ ఏమైంది అంటే నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు నా గురించి అండ్ ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏమైపోయింది అంటే నా గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఇష్టమైనట్టు వాగుతే ఎవరు సరైన కూస అర్థమైందా అని మన ద రాక్ ఇచ్చి పడేసి అంటే ద రాక్ ఫైనలీ మనకి యాక్షన్లో కనిపించినారు బాస్. ఇది షాకింగ్ ద రాక్ కొడి రోడ్స్ పైన అటాక్ చేయడం ద రాక్ అటాక్ కొడి రోడ్స్ అంటే నిజంగా మామూలు మాట కాదనే మాట అందరు షాక్ అండ్ అంతేకాదు ద రాక్ కొడి రోడ్స్ పైన అటాక్ చేస్తే వాళ్ళు కొంచెం అంటే వాళ్ళు అంటే ఎరినా బయట సైడ్ వెళ్ళిపోయినారు అండ్ బయట వర్షం పడుతుంది అండ్ ఆ వర్షంలో కొట్టినారు అంటే మన కొడి రోడ్స్ బట్టలే చినిగిపోయినాయి. సో ఆ టైప్లో కొట్టినారు అండ్ అంతేకాదు మన కొడి రోడ్స్కి బ్లడ్ బి వచ్చేసింది అనమాట, రక్తం వచ్చేసింది అండ్ మన ద రాక్ ఏమన్నారంటే చూసినావా మామ రోడ్స్ నేను చెప్పినా కదా అంటే నీ కొడుకు రక్తము ఈ బెల్ట్ పైన అంటే ఆ బెల్ట్ తీసినా అనమాట. సో ఈ బెల్ట్ పైన నీ కొడుకు రక్తం తాకుతాను చెప్పిన అసలు చూడు నేను చెప్పిన మాటపై ఉన్నా నేను మాటపై నిలబడే మనిషి అర్థమైందా నీ కొడుకు రక్తం చూడు అని చెప్పి అంటే మామ రోడ్స్ నీ కొడుకుని చూడు నీ కొడుకు రక్తం చూడు నేను ఒక గిఫ్ట్ ఇస్తున్నా చూడని మన ద రాక్ చెప్పినారు అండ్ ఆ రక్తంని మొత్తం చేప రుద్దుకొని అంటే ఆ బెల్ట్ మీద రుద్దేసినారనే మాట ద రాక్ ఒక ఫైనల్ బాస్ అర్థమైంది అండ్ ద ఫైనల్ బాస్ గురించి మాట్లాడితే మామూలుగా ఉండదు అండ్ నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా అండ్ చూడండి అంటే చూడండి మీ హీరోకి ఎంత భయంకరంగా కొడుతున్నాను చూడండి అని ఫ్యాన్స్ చెప్పిన చూడండి మీ హీరో పరిస్థితి చూడండి అని ద రాక్ కోడి క్రై బేబీస్ ఎక్కిరిచేసినారు అండ్ అంతేగా ద రాక్ చూడు మామ రోడ్స్ నీ కొడుకు ముఖం చూడు నీ కొడుకు పరిస్థితి చూడు నేను చెప్పినాక బ్లడ్ తీస్తాను చూడు బ్లడ్ తీసినా అని చెప్పినారు మన ద రాక్ అండ్ అంతేగా రసల్ మేనియాలో ఇదే పరిస్థితి అయితే నీ కొడుకుది అని మన ద రాక్ మామ రోడ్స్ అంటే కొడి రోడ్స్ మామ్కి చాలా
మెన్షన్ చేసినారు, చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసిన. అండ్ ద ఫైనల్ బాస్ పెట్టుకుంటే మామూలు ఉండని చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా అంటే ఇలా రా అంటే ఇక్కడే మన రా అయిపోయిందనే మాట. సో నిజంగా చాలా షాకింగ్ ఉండే. ద రాక్ కోడి రోడ్స్ పైన చాలా జబర్దస్త్గా అటాక్ చేసినారు. సో ఇప్పుడు మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్లు కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో నిజంగా చాలా కష్టపడ్డాను, చాలా సెగ్మెంట్స్ కవర్ చేసాను. సో అందుకే చాలా పెద్ద అయిపోయింది ఈ వీడియోస్. అందుకే మీకు ఈ వీడియో కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.